guys, this is Inayat and you are watching me and Explore India. ఈ రోజు వీడియోలో మళ్ళీ ఇంకోసారి మీకు అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం తెలుపుకుంటూ ఈరోజు టూ కాన్వెరా ఆల్బమ్స్ అన్బాక్సింగ్ చేయడం ఉంటుంది. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్. ఓకే గాయస్, ఇప్పుడు మనము రెండు కాన్వెరా ఆల్బమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 అన్బాక్సింగ్ చేద్దాము ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నాను. సో ఈ ఆల్బమ్ ఎవరిదా, లోపల క్వాలిటీ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీ చెక్ చేయాలంటే ముందుగా దీన్ని మనం ఈ కార్డులో నుండి అన్బాక్సింగ్ చేయాలి. దీన్ని ఈ ఆల్బమ్ వచ్చేసి సైడ్లో పెడుతున్నాను. ఇది పెద్దగా కష్టం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు కట్టులో బాక్స్లో అనేది రాలేదు, ఒక ఫిల్ప్లో దీన్ని కవర్ చేసేసారు. సో దీన్ని మన డిజైన్ తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్లో మనకు ఇక్కడ ఒక క్యాలెండర్ 2020 క్యాలెండర్ రావడం జరిగింది. చూసినట్లుగా అయితే చూడండి, ఈ విధంగా రావడం జరిగింది. సో మళ్ళీ బ్యాక్ సైడ్లో కూడా ఇక్కడ కూడా చూడండి. సో నేను తీసి నేను చూపిస్తాను. నేను సో ఇది క్యాలెండర్ అన్నమాట. చాలా బాగా వచ్చిందండి కదా, చాలా బాగా వచ్చింది, ఫ్యాంటాస్టిక్. చూడండి, సో ఇలాగా జనవరి, ఫిబ్రవరి, ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయాను కదా, ఇది వచ్చేసి ఒక్క నిమిషం అండి, నేమ్స్ చూసి చెప్తాను. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆల్బమ్. ఇది ఎంగేజ్మెంట్ ఆల్బము దీప్తి అర్జున్. ఇది ఒకసారి ఇక్కడ పేర్లు చూడండి, ఇక్కడ పేర్లు కనబడుతున్నాయి కదా, చూడండి, దీప్తి అర్జున్ ఎంగేజ్మెంట్ అన్నమాట ఇది. ఓకేనా? సో దీప్తి అర్జున్కు సంబంధించిన క్యాలెండర్ ఇది. సో మీరు క్యాలెండర్ చూడాలంటే క్యాలెండర్ చూడొచ్చు. సో ఈ విధంగా క్యాలెండర్ అనేది, ఇది ఎన్ని లీఫ్ క్యాలెండర్ అంటే ఒకటి, ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా వచ్చింది. చూడండి ఇక్కడ ప్రొఫైల్ చూడండి, మేడం గారి అంటే దీప్తి కాబోయే పెళ్లి కూతురు. చూడండి, తర్వాత వచ్చేసి ఇలా ఫొటోస్, థంబ్నెయిల్స్ ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి నేమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 1 2 3 లీవ్స్ అండి. ఇది 3 లీవ్స్ అనమాట, 3 లీవ్స్ క్యాలెండర్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చూడండి, ఇది సమ్ టైప్ ఆఫ్ ప్యాడ్. ఇది ఏ విధంగా షీట్లు అయితే ఎంబోజ్ అప్లై అవుతుందో అదే విధంగా ఉంటుంది. ఫ్లవర్ వచ్చింది. సో ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి థంబ్నెయిల్ వచ్చింది, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిది. బాగా చూడండి, ఇది వచ్చేసి నార్మల్ ఫ్లవర్స్ కాదండి, ఇది నార్మల్ ఫ్లవర్ ఇది కాదు ఇది. సో ఎంబోస్ అంటే కొద్దిగా ఎంబోస్గా ఉంది. ఇది చూసినట్లుగా అయితే ఎంబోస్ టైప్లో ఉంది ఇది. చూడండి, ఇది మా ఫోటోకినా అని ఇక్కడ ఎంబ్లెమ్ వచ్చింది. ఇది ఫస్ట్ షీట్, ఇది గాడ్ బ్లెస్సింగ్స్ అని ఒక షీట్ వచ్చింది. సో ఇది వచ్చేసి చూస్తాం కదా, ఇది ట్రాన్స్పరెంట్ అన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ అండ్ సెకండ్ షీట్ చాలా బాగుంది కదా, వెరీ నైస్. చూడండి సెకండ్ షీట్ ఎలా ఉందో.
ఇలా కనపడుతుందా? డిజైన్ అనేది చూడండి ఎలా ఉంటుందో, ఫుల్ ప్రొఫెషనల్గా ఉంటుంది కదా. ఇది ఫోటో కింద వాళ్ళ డిజైనింగ్. అంటే ఎక్కువ ఏదేదో బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్సే పెట్టేసి, వాటర్ ఫాల్సే పెట్టేసి, ఏదో యొక్క అటెన్షన్ ఎక్కడ ఏ సైడ్కు డ్రా అవ్వాలో అక్కడికే అవుతుంది చూడండి. వాళ్ళ యొక్క డిజైనింగ్ అన్నమాట, ఫోటో కింద వాళ్ళ డిజైనింగ్ ఇది. ఇది చూడండి, చూడండి ఎలా ఉందో, ఇలా అండి. ఇది వచ్చేసి షీట్ వచ్చేసి ఇది సిల్క్ మ్యాట్. ఇది సిల్క్ మ్యాట్ ఇలాగా ఉంది. ఇది మొత్తం సిల్క్ మ్యాట్ అన్న వాడడం వల్ల ఆ విధంగా వస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫెదర్ అండి. వీడియోలో మీకు నేను చెప్పుకుంటూ పోతున్నాను, మీకేమీ డిఫరెన్స్ అనేది తెలియడం లేదు అనుకుంటాను. బట్ ఎప్పుడైతే దగ్గరలో నేచురల్గా టచ్ చేసి మన ఫింగర్స్తో టచ్ చేసినప్పటికీ దాని యొక్క డిఫరెన్స్ అనేది మనం డెఫినెట్గా కనుక్కోవచ్చు. సో ఇదన్నీ మొత్తం ఫుల్ షీట్ అండి. రైట్ అండ్ లెఫ్ట్ ఇదంతా మొత్తం ఫెదర్ వచ్చింది. చూస్తుంటే అప్పుడే మన స్పర్శ అనేది టచ్ అయిపోతుంది అనమాట కరెక్ట్గా. అక్కడ ఏదో కొద్దిగా ఏదో ఒక జామ్ ఉన్నట్లుగా ఉంటుంది. ఇది చూడండి ఎట్లా వచ్చిందో, బాగా చూడండి. ఓకేనా, సింపుల్గా ఉంటుందండి చూసేదానికి. ఫోటో కినా వల్ల ఏది కూడా ఆల్బమ్స్ ఇదే విధంగా ఉంటాయి. ఇదే ఒకటి, ఇది చూడండి. ఈ విధంగా ఉంటుంది. మనం ఇంతవరకు ఎన్ని ఆల్బమ్స్ అన్బాక్సింగ్ చేసి వ్యూవర్స్కి చూపించాము. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. ఏది ఉన్నా కానీ బట్ డిజైన్ మాత్రం ఇలాగే ఉంటుంది ఫోటోకి నా వాళ్ళది. చూడండి, అంటే బ్యాక్గ్రౌండ్లో మీరు బాగా గమనించినట్లయితే ఫోటోకు బ్యాక్గ్రౌండ్లో ఏది ఉండదండి. మీరు బాగా గమనించండి, ఫోటోకు బ్యాక్గ్రౌండ్లో ఏమీ ఉండదు అసలు. ఎలా ఉంటుంది ఫోటో ఏ విధంగా తీసి ఉంటామో అదే ఫోటో ఉంటుంది. సో అందుకోసమే ఫోటో తీసేటప్పుడే ఆల్బంలో ఏ విధంగా రావాలని ఆలోచించే ఫోటో తీస్తామన్నమాట. ఎక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ డిజైనింగ్ అనేది తక్కువ ఉంటుంది చూడండి. తర్వాత ఫోటోకు కూడా ఎక్కువ ఎఫెక్ట్లు వేయడము, తర్వాత వచ్చేసి ఎక్కువ కలర్ కరెక్షన్స్ అవి కూడా అస్సలు ఉండనే ఉండవు. చూడండి, ఈ విధంగా చాలా బాగా వచ్చింది కదా, చూసేదానికి చాలా బాగుంటుంది. మనకు ఏదైనా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉండాలి. మనకు ఫోకస్ అనేది దేని మీద ఉండాలో దాని మీద. చూడండి, కేవలం వచ్చేసి ఫోటో తీయడము, ఫోటోను వచ్చేసి కలర్ కరెక్షన్ చేయడము, తర్వాత వచ్చేసి ఎడిటింగ్ చేయడము, ఆ ఫోటోలను ప్రింటింగ్కు పంపడము, తర్వాత ప్రింటింగ్ ఇంకా ఏ విధంగా డిజైనింగ్ చేయాలన్నా అది ఇవన్నీ వచ్చేసి కేవలము ఒక గ్రాఫర్ చేతుల మీదుగా జరగడం వల్ల సో ఈ విధంగా ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట. కొన్ని చోట్ల అయితే ఫోటో ఒకతను తీస్తాడు, ఎడిటింగ్ వచ్చేసి ఇంకొకటి చేస్తాడు, తర్వాత అవి వచ్చేసి మళ్ళీ డిజైనింగ్ ఇంకొకతను చేస్తాడు, ఆల్బమ్ డిజైనింగ్, తర్వాత వచ్చి ప్రింటింగ్ వేరే మరో చోట జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల దేనికి దానికి సాటి రాకుండా సో ఓవరాల్గా లాస్ట్లో ఆల్బమ్ మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా కస్టమర్ నచ్చకుండా పోవడము,
తర్వాత వచ్చేసి ఈ విధంగా చాలా ఇవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఒకే టెక్నికల్ వర్క్ ఒక గ్రాఫర్ మీదనే జరిగింది అనుకోండి, సో అది చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అతను ప్రతిదీ అవుట్పుట్ ఏ విధంగా రావాలని ఊహించుకొని ఆ వర్క్ అనేది ఆ వర్క్ మీద పని చేయడం జరుగుతుంది. ఇవన్నీ నార్మల్ వచ్చేసి చూడండి రన్నింగ్ ఫంక్షన్ అన్నమాట. ఇది రన్నింగ్ ఫంక్షన్ ఫోటోగ్రఫీ. ఇక్కడ పేరెంట్స్ అన్నమాట. బాగా వచ్చింది కదా, అమేజింగ్గా వచ్చింది కదా. ఇందులో చాలా స్పెషల్ అవి కూడా ఉన్నాయి. ఇందులో స్పెషల్ షీట్లు ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి ఈ ఆల్బంలో వచ్చేసి మళ్ళీ కొన్ని షీట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి అన్నమాట. ఐ థింక్ 5 షీట్స్ ఆర్ 6 షీట్స్ యాడ్ అయ్యాయి. సో మళ్ళీ మేము క్లయింట్ అదే దీప్తి మేడం ఉన్నారు కదా, దీప్తి మేడంకు మళ్ళీ మేము మెసేజ్ పెట్టాము, ఇలా షీట్లు మీరు ఎన్ని ఫొటోస్ సెలెక్షన్ చేశారో అవి ఆ షీట్లో రావడం లేదు, పెంచాలంటే అప్పుడు వాళ్ళు అమౌంట్ నుంచి వాళ్ళు అడిగారు ఎంత అవుతుందంటే ఎక్స్ట్రా పడుతుందంటే అవును ఎక్స్ట్రా పడుతుందంటే మళ్ళీ వాళ్ళు ఐ థింక్ 3000 సంథింగ్ మళ్ళీ వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో కస్టమర్ చాలా మంచివాళ్ళు. సో అందుకోసమే వాళ్ళకు వర్క్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇది వచ్చేసి మీరు చూస్తున్నట్లుగా మీకు నేను చెప్పినంత వరకు మీకు తెలియదు కదా. సో ఇవి షీట్లు మామూలు షీట్లు కాదండి. చూడండి ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఎంబోసి అనమాట. చూడండి ఈ ఎంబోసి ఎందుకంటే ఇవి పొలమాలు ఉన్నాయి కదా, పొలమాలు ఉన్నాయి, తర్వాత శారీ వచ్చేసి పట్టు శారీ. సో అవన్నీ వాటిలో కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎంబోసిగా చూపించాలంటే ఈ విధంగా ఇది చూడండి. మామూలుగా మనము వేరే ఆల్బంలో వేరే కంపెనీకి సంబంధించిన ఆల్బంలో వేరే వాళ్ళు డిజైన్ చేసిన ఆల్బంలో అయితే నేను ఉదాహరణ చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి. ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ చూశారు కదా, ఇలా ఉంటుంది. మొత్తం ఫ్లవర్స్ అవి ఇవి ఏంటంటే నానా రకాలు పెడతారు అన్నమాట. అంటే వాళ్ళ దృష్టికి అది బాగుంటుంది అన్నమాట. చూడండి సో ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే చూసే వాళ్ళ దృష్టి, చూసే వాళ్ళ మనసు వచ్చేసి అక్కడ ఏమైతే ఉంటాయో ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఇవి గోడలు కలర్స్ వాటి మీద వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి సో ఇట్లాంటివి మేము తక్కువ వేస్తామండి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు అవే వేసుకుంటాం అన్నమాట. చూడండి అది ఎక్కడో మొత్తం ఓవరాల్ ఆల్బంలో ఒక షీట్ ఉంటుంది అంతేనే. వావ్ ఫ్యాంటాస్టిక్. ఇది చూడండి అమేజింగ్ కదా, అమేజింగ్. ఇది చూడండి దీప్తి వాళ్ళ పెంపుడు కుక్క చాలా బాగుంటుంది. మేము కూడా చాలా సరదాగా ఆటలాడుకున్నాం మా కుక్క పిల్లతోటి. చూడండి ఓకేనా. సో ఈ విధంగా ఫస్ట్ ఆల్బమ్ను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను. సో ఇదే అండి, ఇదన్నమాట. ఓకేనా. సో దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేస్తున్నాను. దాంతోపాటు వచ్చిన సాఫ్ట్ ఫిల్మ్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా సెకండ్ ఆల్బమ్. ఈ ఆల్బమ్ ఎవరిదో ఇప్పుడే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ఆల్బమ్
ఎవరితో చెప్పాలంటే దీన్ని వచ్చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది కార్టూన్లో రాలేదు, జస్ట్ ఒక ఫిల్మ్లో కవర్ చేసి పంపించారు. సో ఇది కూడా అక్కడదే అన్నమాట. ఇది ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇది ఉంటే హైదరాబాద్ది ఉండవచ్చు. ఇది ఎందుకైనా మంచిది. నేను ఈ ఫిల్మ్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పార్సల్ చేయవలసి వస్తే మళ్ళీ దీంట్లోనే పెట్టి మనం పార్సల్ చేయవచ్చు. చాలా నేనేదో ఈజీగా అయిపోతుంది అనుకున్నాను, బట్ ఇది కొంచెం కష్టమే. లోపల ఏదో ఇంకొక బాక్స్లో వస్తుంది ఇది. ఓపాల్ జెట్ ఏదో ఒక వాళ్ళకు ప్రింటింగ్ పేపర్స్ వస్తాయి కదా, సో అటువంటి వాటిలో బాక్స్లో మనకు పెట్టి పంపించారు. సో దీన్ని పెట్టి మనకి పంపించారు. ఓకేనా? సో ఇందులో ఏదో పేపర్ వచ్చింది, ఐ థింక్ ప్రైస్ లిస్ట్ అనుకుంటాను. కోనికా ఇదే అండి, ఇదన్నమాట ప్రైస్ లిస్ట్. అండ్ ఇప్పుడు క్యాలెండర్ ఇది చూస్తున్నాను కదా, క్యాలెండర్ ఇది ఆల్రెడీ ఆ క్యాలెండర్ చూసాం కదా. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ సైడ్ చూడండి, సో అదే విధంగా ఉంటుంది ఇది కూడా. సో సైడ్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇది కూడా ప్యాడ్ అదే విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, సుచరిత నిఖిల్ అన్నమాట. సుచరిత నిఖిల్ అంటే హైదరాబాద్లో. లాస్ట్ టైంలో మేము హైదరాబాద్లో ఒక ఎంగేజ్మెంట్ చేశాము కొండాపూర్లో. సో వాళ్ళదన్నమాట, చూస్తున్నారు కదా.